నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన జాతరలో జరిగిన తొక్కిసలాటలో 2 నెలల చిన్నారి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, డిఎస్పీ చైర్మన్ విశారదన్ మహారాజు మద్దతు తెలిపారు. మరోవైపు నార్కల్ను దీక్ష చేపట్టిన బాధిత శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర నేతలు రామచంద్రరావు, తలోజ ఆచార్య సందర్శించి ఓదార్చారు. బీఎస్పీ పార్టీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు వారికి మద్దతు తెలుపుతూ వారికి న్యాయం జరిగేంత వరకు ధర్నాను విరమించేదే లేదని భీష్మించి కూర్చోవడం జరిగింది. గణేష్ని చూస్తూ ఉంటే, మోనికాని చూస్తూ ఉంటే మనకు ఒక మనసు కరిగిపోతా ఉన్నది. ఇది ఒక తెలంగాణలో అమానసంగా జరిగిన చర్య. ఈ చర్య వెనక ఎవరున్నా సరే రాజకీయ పార్టీల మూలంగా ఇది విషయం కాదు. ఇక్కడ ప్రభుత్వం ముందు కలిగి రావాలి. తప్పు చేసే వాళ్ళు పారిపోయారు దొంగల్లాగానే. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు వాళ్ళు బెదిరిస్తా ఉన్నారు చట్టం తీసుకొచ్చి. threatening the victims by law, by using law, misusing the law. కాబట్టి నేను మీకు ఉన్నాను. మీకు ఎటువంటి ఒక అనుమానం భారతీయ జనతా పార్టీ ఉండాల్సిన అవసరం లేదు. ముందుగా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. రెండోది, ఇక్కడ రాజకీయం కాదు, ఒక మానవత్వంతో మనం వచ్చినటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఒక చంటి పాప ఈరోజు ఈ యొక్క సంఘటనలో ప్రాణం పోయింది అని అంటే, అది కూడా గుడి దగ్గర పోయిందంటే సమాజం మొత్తం కూడా సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడు భావిస్తాం. ఈరోజు పోలీసులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ వారి బాధ్యతలు సరిగా చేయలేదనేటటువంటి విషయాలుగా బయటపడతా ఉంది. ఎఫ్ఐఆర్ ఎవరి ముందు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి చేయాలా, ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళ మీదనే కేసులు వేయాలా, విక్టిమ్నే అక్యూజ్ చేస్తే, బాధితులనే మీరు ముద్దాయిగా చేస్తే ఈరోజు ఎక్కటువంటి న్యాయం మన తెలంగాణలో ఉన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడే మా ఆచార్య గారు మాట్లాడారు, తాడూరు శ్రీనివాస్ గారు మాట్లాడారు, నాతో భరత్ గారు వచ్చారు, మా జిల్లా అధ్యక్షుడు నరేంద్ర గారు అందరూ కూడా వచ్చారు. ఇక్కడ మా బీసీ నాయకులు వచ్చారు, ఓబీసీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చారు. నేను మా పార్టీ తరఫు నుంచి మా వాళ్ళు మాట్లాడారు, నేను కూడా చెప్తా ఉన్నాను. ఇది రెండో విషయము. నేను మన విశారద గారు చెప్పాను, నన్ను అడిగారు. హిందూ మతం విషయంలో మరొకసారి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. హిందూ మతము కులాలకు వీటికి ప్రాధాన్యత ఇవ్వదు. అన్ని కులాలు ఒకటే ఉంటుంది. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన యావత్ మేము కూడా సిగ్గుపడతాము. దేవాలయాల్లో చేసేటటువంటి వ్యక్తులు చేస్తున్నారు, వ్యవస్థ చేయట్లేదు. అక్కడ వ్యక్తుల మీద తప్పకుండా చర్య ఉండాలి. సిగ్గుతో మేము కూడా ఈరోజు తల వంచుకుంటున్నాం. దేవాలయం అందరి కోసం, మీద వాళ్ళ కోసము, అమీర్ కోసము, గరీబ్ కోసము, వెనకబడిన వారి కోసం, అందరి కోసం, అన్ని కులాల కోసం ఉన్నది. దేవాలయాల్లో కులాలు మర్చిపోతాం మనం. కానీ అటువంటి దేవాలయాల్లో కుల వివక్షత ఇంకా ఉంది అని అంటే అది అంతం కావాలి. దానికి పోరాటం కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాను. ఆ పోరాటంలో నేను ముందు ఉంటాను. ఎవరు కూడా గుడి దగ్గర బడి దగ్గర కుల వివక్షత ఉండకూడదు, తేడా ధనిక ఒక వివక్షత ఉండకూడదు. అందరం కూడా ఒకటే. దేవుడి ముందైనా కానీ, చట్టం ముందు కానీ, నీ చట్టాన్ని నమ్మేటోడిని, నీ రాజ్యాంగాన్ని నమ్మేటోడిని. రాజ్యాంగమే మనకి దేవత. ఆ రాజ్యాంగం ముందు అందరూ ఒకటే. ఎవరిని కూడా వివక్షతను చూడటానికి వీల్లేదు. ఈ రోజు ఈ సంఘటన జరిగిందో, ఈ సంఘటన వల్ల యావత్ సమాజం తల వేసుకొని కూర్చొని అడిగారు. హిందూ మతంలో అందరికీ స్థానం ఉన్నది, హిందూ దేవాలయాలు అందరికీ స్థానం ఉన్నది. ఎక్కడైనా అటువంటి జరిగితే మాకు చెప్పండి, మేము బీజేపీగా ఫస్ట్ దాన్ని వ్యతిరేకిస్తాం. దాని మీద మీరు తప్పకుండా మీరు చర్య తీసుకుంటాం. నో వన్ గాడ్ ఈజ్ నో వన్స్ ప్రాపర్టీ. గాడ్ సరే ఫోన్ ఓకా
100 రూపాయలకు సంబంధించిన ఈ దారుణమైన సంఘటన రేవంత్ రెడ్డి గారు మీరు వినండి. తెలంగాణ రాష్ట్రంలో ఒక గుడిని దర్శించుకోనికే అణగారిన వర్గాలకు సంబంధించిన ఒక కుటుంబం 100 రూపాయలు ఇవ్వలేక ఈరోజు వాళ్లకు సంబంధించిన 2 నెలల పసిగద్దును మొత్తం కూడా మీకు చంపించుకునే పరిస్థితి రావడం అంటే ఈ రాష్ట్రంలో మీరు బహుజనులను అభివృద్ధి చేసిన పరిస్థితి కనబడుతుందనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పుకుంటూ ఈరోజు ఒక గుడి దగ్గర ఒకరిని చూసి ఒకరు తల్లి అడిగితే ఎక్కడి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ శవాన్ని తీసుకొచ్చినామో మళ్ళా అదే దగ్గర పోయి ఈ శవాన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం జరిగింది. ఇంత భయంకరంగా ఉంటుందా ఇక్కడ? ఆర్టీఓకి ఇష్టం, ఎంఆర్ఓకి ఇష్టం. ఇక్కడ ఎమ్మెల్యే నీ రాజ్యాన్ని కొనసాగిస్తున్నావు. నువ్వు ఎమ్మెల్యే కొనసాగించినప్పుడు నీ ఊళ్ళో ఉన్న రెడ్ల వైపు కొందరు రెడ్ల వైపు నువ్వు బాధితులైనటువంటి బీసీఎస్సీల పక్షాన ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే వీరికి చెప్పాలి, ఆర్టీఓ చెప్పాలి, లేదా ఎంఆర్ఓ చెప్పాలి. ఎమ్మెల్యే నుంచి డైరెక్షన్ లేని ఆర్టీఓ కదలడం ఒకవేళ కాదని అట్లా చేసేవాడిని కాదని మీరు అంటే మీరు ఆ మాట అంటే మీరు ఎందుకు రాలేదని నేను అడుగుతాను. తల ఉంచుకొని మౌనంగా ఉంటారు. ఆర్టీఓని అడిగినా తల ఉంచుకొని మౌనంగా ఉంటారు. మీ దగ్గర సమాధానం ఎందుకు లేస్తారు? నో, మీ దగ్గర ఆన్సర్ ఉందా అంటున్నా. ఏమింది మీరు ఎంఆర్ఓకి ఎందుకు చెప్పలే అంటే మీరు ఒకటి నాకు తెలియదు అన్నారు ఎంఆర్ఓ గారు. ఒక మనిషి చచ్చిపోయిన సంగతి ఒక ఎంఆర్ఓ తెలియదంటే మీ పోస్ట్ దేనికి మేడం? ఎంఆర్ఓ ఒక్కసారి ఈ భారత రాజ్యాంగాన్ని అమలు పరిచే పార్టీలు ఏవి? ఈ భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు వాడుకుంటున్నారు? ఒక్కసారి మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ ఏ పార్టీ అయినా అయి ఉండొచ్చు. మరి ఒక దిశా చట్టము, ఒక నిర్భయ చట్టము ఎందుకు వచ్చాయి? మరి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి చట్టాలు మరి ఎందుకు అమలు కావట్లేదు? సరి అయిన విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందాక మా సోదరులు కృష్ణన్న వాట్సాప్ లో చూసినా, యూట్యూబ్ లో అన్ని ఆదిలాబాద్ నుంచి ఇక్కడ రావాలంటే 2 days మాటలు 8 o'clock అందరం హైదరాబాద్ నుంచి దీంట్లో 2 days ఇమీడియట్లీ వెళ్తానంటే ఎక్కడ ఉన్నారని తెలుసుకోవడానికి 24 గంటలు ఈ రోడ్ల మీద కూర్చొని ఎక్కడికి పోవాలని అడిగారు పోలీసులు. ఈ శవాన్ని పట్టుకొని ఈ రాత్రి పూట ఎట్లా పోతా పెడతాం తీసుకుపోయి ఉండడానికి ఇల్లు లేదు, ఆ ఇంట్లో కరెంటు లేదు. ఈ శవాన్ని తీసుకొని ఆడి పోవాలని లాస్ట్ కి హాస్పిటల్ తీసుకుపోయి పండబెట్టడం జరిగింది. మళ్ళీ హాస్పిటల్ ఆ రోజు ఎంఆర్ఓ గానీ ఆర్టీఓ గానీ ఒకళ్ళు డెత్ అయిన బాడీ దగ్గరికి ఆర్టీఓకి ఎంఆర్ఓ కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఆ శవం ఎక్కడి నుంచి ఏ ఊరు, వాళ్ళకి ఖర్చులు ఉన్నాయా లేవా,
వాళ్ళ ఫ్యూనరల్ ఖర్చులకు ఏమైనా ఇవ్వాలని మీ దగ్గర ఒక అవకాశం ఉన్నది కదా, మీరు ఎందుకు రాలేదు అనేది దాని మీద మీ వివరణ కావాలని అడుగుతున్నాను. అందుకోసం ఇప్పటిదాకా మీకోసం వెయిట్ చేసి